క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగ అని, ఇది శాంతికి సద్భావనకు ప్రత్యేక అని, ఈ పర్వదినం ప్రజలందరి మనసుల్లో ప్రేమను కరుణను పెంపొందించి సమాజంలో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. ఈ క్రిస్మస్ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. Hallelujah. Hallelujah. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, ప్రత్యేకంగా నెల్లూరు నగర వాస్తవులైన సోదర సోదరీమణుల క్రైస్తవులందరికీ కూడాను ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కరుణ మనందరి మీద ఉండాలని చెప్పి, తర్వాత మన జీవితంలో ఉన్న చీకటిని పారద్దోలి వెలుగుని నింపాలని, అశాంతి స్థానంలో శాంతిని నింపాలని, బాధ స్థానంలో సంతోషాన్ని నింపాలని, ప్రతి ఒక్కరి జీవితాలు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ప్రత్యేకంగా జీసస్ క్రైస్ట్ని కోరుకోవటం, ప్రార్థించటం జరిగింది. ఈ సందర్భంగా జీసస్ క్రైస్ట్ చెప్పిన ఒక వాక్యము నాకు చాలా ఎక్కువగా ఇష్టపడిన వాక్యము. అదేంటంటే, నీకు వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించుము. అంటే మనము ఒక్కళ్ళమే బాగుండాలి అనుకోవటమే కాకుండా, మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క ఒక సందేశము. ఆ విధంగా మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు కూడా చక్కగా హ్యాపీగా ఉన్నట్టయితే అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సంతోషంతో ఉంటారని దీని యొక్క అర్థము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి.